Hi guys, my name is Rajeshwari Royal and welcome to our channel Depth Thinker Voice. మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నన్ను కొంతమంది ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవి వాళ్ళకు ఉన్న చిన్న చిన్న డౌట్స్ అడుగుతున్నారు. మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో నన్ను కాంటాక్ట్ అవి మీకు ఉన్న ఆ డౌట్స్ని అడగండి. నా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. సో లేట్ చేయకుండా మన తేజు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేద్దాం. అసలు క్వశ్చన్ ఏంటి అనేది మీరు ఆల్రెడీ థంబ్నెయిల్స్లో చూసేసే ఉంటారు కదా, అయినా మళ్ళీ రివైజ్ చేద్దాం. ఆకాశం నీలిరంగులో ఎందుకుంటుంది? దీనికి మన సమాధానం. ఆకాశం గురించి ఎన్నో కవిత్వాలు, వర్ణనాలు, పాటలు, పద్యాలు ఉన్నాయి. ఆకాశం నీలంగా ఉండడం మనోహర దృశ్యంగా కనిపిస్తుంది. అయితే ఆకాశం నీలిరంగులోనే ఎందుకుంటుంది అని మనం చిన్నప్పటి నుంచి ఆలోచిస్తూనే ఉంటాం. కానీ మన పెద్దవారు ఏవేవో చిన్న చిన్న రీజన్స్ చెప్పి మనం వాటిని మర్చిపోయేలా చేస్తారు. కానీ అసలు రహస్యాన్ని మనం చాలాసార్లు తెలుసుకునే ఉంటాం. సో ఇప్పుడు కూడా మరి ఇంకోసారి మనం తెలుసుకుందాం రండి. సూర్యుడు వెలుగునిస్తుంటాడు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. సూర్యకిరణాలలో 7 రంగులు ఉంటాయి. అవి ఉదా, నీలం, ఇంద్రనీలం, ఆకుపచ్చ, పసుపు పచ్చ, నారింజ, ఎరుపు రంగులు. ఇక భూమి చుట్టూ వాతావరణం పొరలాగా ఆవరించి ఉంటుంది. ఈ వాతావరణంలో నీటి ఆవిరి, దుమ్ము కణాలు, ప్రాణవాయువు మొదలైనవి ఉన్నాయి. సూర్యకిరణాలు వాతావరణంలోని కణాలతో కలుస్తాయి. అప్పుడు ఉదా, నీలం, ఇంద్రనీలం రంగులు ఎక్కువగా చెల్లాచెదరవుతాయి. ఈ 3 రంగులు కలిసి నీలంగా కనిపిస్తాయి. అందుకే ఆకాశం నీలంగా కనిపిస్తుంది. అయితే భూమి నుండి ఎత్తుకు వెళ్ళే కొద్దీ ఈ వాతావరణం లేని చోటు ఉంటుంది. అది భూమికి 100 నుండి 120 మైళ్ళ ఎత్తులో ప్రారంభమవుతుంది. అంతకంటే ఎక్కువ పైకి వెళ్ళి చూస్తే ఆకాశం నీలంగా కనిపించడానికి బదులు నల్లగా కనబడుతుంది. అంటే భూమిలోని వాతావరణం వల్లనే ఆకాశం నీలంగా కనిపిస్తుందన్నమాట. సో గాయ్స్, మీకు ఈ వీడియో పూర్తిగా అర్థమైంది అని అనుకుంటున్నాను. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరికొన్ని డౌట్స్ మీకు ఏమైనా ఉంటే మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వి మాకు మెసేజ్ చేయండి. డెఫినెట్గా మేము వీలైనంత వరకు అందరికీ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకి వచ్చేస్తానండి. హ్యావ్ ఎ బ్యూటిఫుల్ అండ్ అమేజింగ్ డే. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్.